నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను ఈరోజు మీ మధ్యలో మీతో కలిసి ఆరాధనలో పాల్పొంది మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా పవన్ బ్రదర్కి కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. జెమ్స్ తరఫున మీ అందరికీ కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు క్లుప్తంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు సురేష్ కుమార్, మాది పాలకొల్లు. చెల్లి జ్యోతి మా ఇంటి వెనకాలే. తర్వాత మొన్న అగస్టిన్ గారి మీటింగ్స్లో నన్ను చూసిందంట. తర్వాత ఆ మీటింగ్స్లో వచ్చి కలిసింది. నాకు తెలియదు తను ఈ సహవాసానికి వస్తూ ఉందని. ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాం. తర్వాత ఈయూలో రాజమండ్రిలో పాలిటెక్నిక్ చదువుతుండగా రక్షించబడ్డాను. తర్వాత ఇంజనీరింగ్ చదువుకుని కేఎల్యూలో, ఆ తర్వాత ఎంటెక్ చేసి, తర్వాత నా భార్య డాక్టర్ మల్లేశ్వరి, తను మెడికల్ డాక్టర్. మేమిద్దరం కూడా మ్యారేజ్ అయిన 1 మంత్కి బీహార్కి ఫుల్ టైం మిషనరీస్గా వెళ్ళాం 2004. అక్కడ 20 ఇయర్స్, అంటే 10 ఇయర్స్ బీహార్లో ఉన్నాం. తర్వాత 10 ఇయర్స్ ఆంధ్రాలో ఉంటూ ప్రమోషన్స్ వెళ్ళి అక్కడ సేవ చేయడానికి. తర్వాత ఇప్పుడు పంపించే పనిలో ప్రభు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మిషన్సే మా యొక్క ప్రాముఖ్యమైన గురి. మిషన్స్ గురించి చెప్పడం, అనేక సంఘాలకు వెళ్ళి మిషన్స్ని ప్రోత్సహించడం, ప్రభు ఇచ్చిన గ్రేట్ కమిషన్ని తెలియచేయటం, ఇది దేవుడు అప్పగించినటువంటి పనిగా మేము భావించి ముందుకు వెళ్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ జనవరిలో అగస్టిన్ జయకుమార్ గారు మీటింగ్స్, కొంతమంది బహుశా మీరు గురజాడ కళాక్షేత్రంలో వచ్చి ఉంటారు, అన్న వాళ్ళ మినిస్ట్రీ జేమ్స్ పరిచర్య 1972లో ప్రభు ఆయన్ని సేవకు పిలిస్తే తమిళనాడు నుంచి బీహార్కి వచ్చి ఇంచుమించు ఇప్పుడు 55 సంవత్సరాలు అయింది. బీహార్ మొత్తం మీద ఇంచుమించు 1000 సంఘాలు, అనేకమైన స్కూల్స్, అదేవిధంగా చాలా సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ అన్నమాట, అనేకమైనవి ప్రారంభించడానికి ప్రభువు సహాయం చేశారు. శామ్ హిగ్గిన్ బోథమ్స్ పేరు విన్నారా ఎవరైనా? శామ్ హిగ్గిన్ బోథమ్స్ ఎవరు వినలేదు? అయితే బహుశా అలహాబాద్ తెలుసా? కుంభమేళా, ఓకే, ఇది మాత్రం అందరికీ తెలుసు, రైట్. బహుశా యూపీ నుంచి కూడా మిషనరీ వచ్చారు కదా లాస్ట్ వీక్, అలహాబాద్ యూపీలో. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని చెప్తారు. అదే అలహాబాద్లో. కుంభమేళా, మొన్నొచ్చిన కుంభమేళా చాలా పవిత్రమైందంట. అంటే 40 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంచుమించు 40 కోట్ల మంది ప్రపంచం మొత్తం మీద, అది మామూలు విషయం కాదు. ఆ టైంలో అందులో మునిగితే పాపాలన్నీ క్షమించబడతాయి, డైరెక్ట్గా మోక్షానికి వెళ్తామనేది వాళ్ళ యొక్క నమ్మకం. సో ఆ నమ్మకానికి వాళ్ళంతా పవిత్రంగా మరి నదిలో మునగడానికి వచ్చారు. ఎందుకు నేను ఈ యొక్క అలహాబాదు గురించి చెప్తా ఉన్నానంటే, శామ్ హిగ్గిన్ బోథమ్స్ మనకు తెలియదు. ఆయన ఇంగ్లాండ్ చెందినటువంటి మిషనరీ. 1900 చిన్నప్పుడు పేదవాడు, పాలమ్ముకుని వచ్చిన డబ్బులతో చదువుకున్నాడు, మారుమనసు పొందాడు. తర్వాత వాళ్ళ కుటుంబం అమెరికా దేశానికి వెళ్ళి సెటిల్ అయిపోతే అక్కడ థియాలజీ చేశాడు. పెద్ద అయిన తర్వాత తను మిషనరీగా వెళ్ళాలని ప్రభు పిలుపుని బట్టి ప్రార్థన చేసుకుని ఏ దేశం వెళ్ళాలని ఆలోచించుకుని భారతదేశానికి అలహాబాద్కి వచ్చాడు 1902వ సంవత్సరంలో. 1902వ సంవత్సరంలో అలహాబాద్ పరిస్థితి ఏంటంటే కరువు, భయంకరమైనటువంటి కరువు, పేదరికం. నదులు ఉన్నాయి, 3 నదులు, కానీ మన వాళ్ళకి నదుల్లో మునగటం తప్ప దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియదు. వ్యవసాయం అస్సలు తెలియదు. తను ఒక కాలేజీలో పనిచేస్తూ మిషనరీగా 2 సంవత్సరాలు ఉన్నాడు. పరిస్థితులు చూశాడు, కదిలించిపోయాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు అమెరికాకి. ఆ పరిస్థితులు చూసి భయపడి వెళ్ళిపోయాడా? కాదు. ఎందుకంటే తన బయోగ్రఫీలో రాస్తాడు, బ్రతుకున్న వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించవచ్చు, పేదరికంతో కరువుతో చనిపోయే వాళ్ళకి ఎట్లాగా, వాడు ఆకలితో చనిపోతూ ఉన్నారు. భయంకరమైన పేదరికం, భయంకరమైన కరువు ఆ దినాల్లో. వెళ్ళిపోయి అగ్రికల్చర్ 3 సంవత్సరాలు చదివి అమెరికాలో అనేక సంఘాల్లో 1908 ఆ సమయంలో ఒక $30,000 ఆ టైంలో డబ్బు చాలా ఎక్కువ. అనేక సంఘాలను ప్రోత్సహించి డబ్బుని ఫండ్ని రైజ్ చేసి అలహాబాద్కు వచ్చి అక్కడ అగ్రికల్చరల్ కాలేజీని ప్రారంభించాడు.
వ్యవసాయం చేయటం నేర్పించాడు. ఆ ప్రాంతాలన్నీ కూడా పంటలు పండి ప్రజలు అభివృద్ధి చెందటానికి, సస్యశ్యామలం అని చెప్తాం కదా, ఆ విధంగా అవటానికి ఎవరు దోహదపడ్డారు? ఒక మిషనరీ. మనము విజయ డైరీ, విశాఖ డైరీ పాలు టక్మని కొనుక్కు తెచ్చుకుంటాం. ఈ పాలని డైరీ కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే శామ్ హిగ్గిన్బాథమ్స్. మనకు తెలియదు. ఎందుకంటే ఆ సమయంలోనే వ్యవసాయం ఎట్లా చేయాలో, బీఎస్సీ అగ్రికల్చరల్ చదవాలంటే మనకి బాపట్ల కాలేజ్ ఒకటి ఫేమస్ ఆంధ్రాలో. ఇండియాలో అయితే అలహాబాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద టాప్ యూనివర్సిటీ ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్, తర్వాత ఎంఎస్సీ కానీ హైయర్ స్టడీస్కి. ఎంతో మార్పును ఆయన తీసుకొచ్చారు. ఒకసారి గాంధీ గారు ఒక లెటర్ రాశారు. ఎవరికి? శామ్ హిగ్గిన్బాథమ్స్కి. శామ్ గారు, మీరు మా దేశానికి చేసిన సేవ అమోఘం, ఎంతో అభివృద్ధిని తీసుకొచ్చారు. నేను కూడా మిమ్మల్ని వచ్చి కలవాలనుకుంటున్నాను కానీ సమయం కుదరట్లేదు. మీరు ఒకసారి మా దగ్గరికి రండి, ఢిల్లీ మా ఆశ్రమానికి వచ్చి మాకు కూడా నేర్పించండి అని తను ఒక లెటర్ని బయోగ్రఫీలో ముద్రించారు. నెహ్రూ గారు కూడా ఎంతో అప్రిషియేట్ చేశారు ఆయన సేవని. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, దేవుని చేత విమోచింపబడినటువంటి వారు మిషనరీస్ అంటే ఎవరు? వాళ్ళేమి దేవదూతలేమీ కాదు. మీరు ఎలాగో ఏలియా కూడా మీ వంటి. ఏలియా అన్న ప్రత్యేకంగా దేవుడు తయారు చేశాడు ఏలియాని. బట్ వన్స్ అవర్ మైండ్ ఈజ్ రిడీమ్డ్, మన మనసు విమోచింపబడితే మన ఆలోచన విధానము మారిపోద్ది. మిషనరీస్ మన ఒక హిస్టరీ, ఒక 200 years బ్యాక్ కనుక మనం చరిత్రని చూస్తే వాళ్ళు చేసినటువంటి సేవ ఇంత అంతా కాదు. మన దేశ అభివృద్ధిలో మనం ఈరోజు చక్కగా ఆరాధన చేసుకుంటున్నాం, ప్రభుని తెలుసుకున్నామంటే మిషనరీస్ వచ్చి చేసినటువంటి ఇచ్చిన సువార్త. ఆ సువార్త అంటే ఒకే కోణం కాదు, హోలిస్టిక్ గాస్పల్ అంటే అన్ని విధాల మానవుని అభివృద్ధి కొరకు ప్రయాసపడేదే మిషనరీ సేవ. మొట్టమొదట మరి 12 మందిని తయారు చేశాడు ప్రభు. అందులో ఒకరిని తోమా గారిని మన దేశానికి పంపించారు మొట్టమొదట ఏడీలో. తర్వాత 1500లో సెయింట్ జేవియర్ గారు వచ్చారు. 1700లో తర్వాత జీగన్ బాగ్ మిషనరీ, తర్వాత విలియం కేరీ, ఈ విధంగా కొంతమంది వచ్చారు. అయితే 18 అంటే ఒక 200 సంవత్సరాలు వెనకపోతే మనకి ఆంధ్రాలో వైజాగ్లో ఎన్ని చర్చలు ఉంటాయి? అసలు సువార్తే యేసయ్య పేరే తెలియదు ఎవరికి. ఒక 200 years అంటే 17th century గోల్డెన్ పీరియడ్. అనేక మంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు, మన ప్రాంతాలకు వచ్చారు. ఎంతగానో ఆంధ్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలు సవార్థీకరణ చేయబడ్డాయి. అయితే ఉత్తర భారతదేశానికి ఎవరు వెళ్ళింది లేదు. ఆ రోజుల్లో ఓడల్లో ప్రయాణాలు చేసి వచ్చేవారు. అంతా సౌత్ ఇండియా చక్కగా ఆశీర్వదించబడ్డది. అయితే నార్త్ ఇండియా ఇప్పటికీ కూడా సువార్త తెలియకుండానే ఉంది. బీహార్లో బంకా అని ఒక జిల్లా ఉంది. 1782 గ్రామాలు ఉన్నాయి. 1782 గ్రామాలు ఉన్నాయి. బంక ఒక జిల్లా మొత్తం మీద ఉన్న చర్చిలు 7-8 ఉన్నాయి. అన్ని సంస్థల్ని కలుపుకుంటే జేమ్స్ ఒక పెద్ద సంస్థగా ఉంది, కానీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కలుపుకుంటే ఒక జిల్లా మొత్తానికి 10 కంటే ఎక్కువ లేవు, 10 లోపే సేవకులు కానీ సంఘాలు కానీ. ఒక జిల్లా, ఒక సంస్థ వెళ్ళి 50 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నా కూడా. ఇంకా అటువంటి ప్రాంతాలు ఎన్నో ఉత్తర భారతదేశంలో ఈ రోజుకి కూడా యేసు ప్రభు అని చెప్తే ఎవరో తెలియనటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు. కాబట్టి శామ్ హిగ్గిన్బాథమ్స్ గారు మన దేశంలో అలహాబాద్లో వచ్చి చేసిన సేవ ఎంతో గొప్పది. అదేవిధంగా అనేక మంది మిషనరీసు మన దేశానికి దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచారు. కాబట్టి దయచేసి మనము ప్రార్థన చేద్దాం మిషన్స్ కొరకు. ఎందుకంటే మిషన్స్ అనేది అన్న కూడా చెప్తా ఉన్నారు, లాస్ట్ వీక్ వచ్చారు మీ సంఘానికి. ఎందుకంటే ద మిషన్ ఆఫ్ ఏ చర్చ్ ఈజ్ మిషన్స్. అంత్యోకయ సంఘము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఎట్లాగా పంపించారు? వాళ్ళందరూ వాళ్ళ చర్చిలో వాళ్ళందరూ ఉపవాసమును ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు ఉపవాసమును ప్రార్థన చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ప్రేరేపించాడు? వాళ్ళతో మాట్లాడాడు. నేను పౌలును బర్నబాను నేను ఏర్పరిచిన పని కొరకు ప్రత్యేకించుడి. ఎంతోమంది ఉన్నారు, కానీ అందులో ఇద్దరిని పౌలుని బర్నబాని దేవుడు పరిశుద్ధాత్మలు చెప్పి పంపించారు. పౌలు గారు బర్నబా గారు ఆ విధంగా చర్చిలోంచి వెళ్ళి ఐరోపా అంతా కూడా
సేవ చేశారు. ఇప్పుడు ఈరోజు యూరోపియన్ కంట్రీస్ అన్నీ క్రిస్టియన్ కంట్రీస్. ఎట్లాగా ఆ యూరోపియన్ కంట్రీస్ అన్నీ క్రిస్టియన్ కంట్రీస్ అని ఎట్లా పౌలు గారు ఆ దినాల్లో మిషనరీ సేవ 3 మిషనరీ జర్నీస్ చేస్తాడు ఆయన. మొట్టమొదట విశ్వాసరాలు ఎవరో తెలుసో యూరోపియన్ కంట్రీస్కి లూదియా. ఆ ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం చూస్తాం లూదియా హృదయము తెరవబడిన ఓదయరంగా పొడమ్మేది. ఆమె తర్వాత తన గృహాన్ని తెరిచింది. ఆ విధంగా పౌలు గారు ఆ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేసి మళ్ళీ వచ్చి రిపోర్ట్స్ ఇచ్చేవారు. సంఘము ఈ రోజుల్లో అందరూ వెళ్ళిపోరు. అందులో కొంతమంది దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఉంటారు మిషనరీస్గా వెళ్ళటానికి. వెళ్ళు లేదా పంపించు. డూ వీ హ్యావ్ ద పార్ట్ ఆఫ్ మిషన్స్? మనము సంఘముగా వ్యక్తిగతంగా ఈ మిషనరీ సేవలో, అది మిషనరీ సేవ అంటే ప్రత్యేకమైనది కదా, అది మన సేవే. సాధారణంగా మన ఆంధ్రాలో చాలా చర్చెస్కి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి మిషనరీ సేవ అనగానే అది జెమ్స్ వాళ్ళది, ఐఎం వాళ్ళది, ఎఫ్ఎంపి వాళ్ళది కాదు. మిషనరీ సేవ అంటే సంఘానిది. అది ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఎ పార్ట్ టు ప్లే. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ద లైట్ దట్ షైనెత్ ఫార్దెస్ట్ షైనెత్ బ్రైటెత్ నియర్ అని చెప్పేసి చెప్తాడు. ఆయన గొప్ప మిషనరీ. ఆయన అంటే దూరంగా కనపడే కాంతినిచ్చేటువంటి ఒక దీపస్తంభము సమీపంలో ఎక్కువ వెలుగునిస్తుంది. అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక మీ చర్చ్ పైన ఒక దీపస్తంభాన్ని పెట్టామనుకోండి, అది ఎంత దూరం కనిపిస్తుంది? ఒకవేళ అది బీహార్లో కనిపిస్తుంది అనుకోండి, అక్కడ ఎంత పెద్దదై ఉండాలి? ఎంతో పెద్దదైతేనే కదా ఎక్కువ దూరం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఒక మిషనరీ బీహార్ దాకా వెళ్ళాడంటే, వెలుగుని అక్కడ దాకా తీసుకెళ్ళగలాడు అంటే ఇక్కడ ఎంత వెలుగుతూ ఉండాలి. మీరు ఎంతమంది వెలుగుతూ ఉంటే అంత వెలుగు అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. సో దయచేసి మిషన్స్ కొరకు ప్రార్థన చేయండి, మిషనరీస్ కొరకు ప్రార్థన చేయండి, జెమ్స్ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రండి, దేవుని యొక్క వాక్యంలో నుంచి కూడా కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మమ్మల్ని, మా దేశాన్ని ప్రేమించి అనేక మందిని మీరు మా మధ్యకు తీసుకొచ్చారు, బ్రతుకులు మార్చారు. దేవానికి స్తోత్రాలు. హృదయాలు మనసులను తెరిచిన దేవుడవు తండ్రి, విమోచించిన దేవుడవు ప్రభా. చిన్న సంఘంగా ప్రభా మమ్మల్ని ఈ దినము మీ పాదాలు చెంత పెట్టుకుంటా ఉన్నాం. జీవం కలిగిన నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలు మనసులు తెరిచి నీ వాక్యాన్ని గ్రహించటకు మాకు సహాయం చేయండి. విని లోబడే మనసు మాకు అనుగ్రహించండి. అల్పుణ్ణ అయోగ్యుని ప్రభా, నాకెట్టి అర్హత లేదు, కేవలం నీ నోటు బోరుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అబ్రహాము జీవితంలో నుంచి ఒక 3 మాటలు, ఆర్ యు అవైలబుల్ టు గాడ్? నీవు దేవునికి అందుబాటులో ఉన్నావా? ఇక్కడ ఈ ఆదికాండము 12వ అధ్యాయం చూస్తే చాలాసార్లు ఒక మిషనరీ సేవకి ఛాలెంజ్ చేయడానికి ఈ మాటల్ని చదువుతూ ఉంటారు చాలాసార్లు. ఎందుకంటే మిషన్స్లో అనేక సార్లు నేను వింటా ఉన్నాను. నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళుము. అప్పటికి అబ్రహాము గొప్ప విశ్వాసం ఏం కాదు, సంఘాలేమి లేవు, అన్యుడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు. ఆదికాండం 1 నుంచి 11 అధ్యాయాల వరకు మనకు తెలుసు. తర్వాత మొత్తం భూమి మీద అందరూ చెడిపోతే గొప్ప మరి 40 దినాలు వర్షాన్ని కురిపించి అందరినీ చనిపోయిన తర్వాత నోవాహు తన కుటుంబాన్ని మరలా
జనాంగము అయిన తర్వాత 11వ అధ్యాయంలో బాబేలు పర్వతము వాళ్ళు టవర్ని కడతా ఉంటే భాషలు తారుమారు చేసి అందరినీ చల్లాచెదురు చేయటం మనం చూస్తాం 11వ అధ్యాయం వరకు. అంటే దేవుని యొక్క మిషన్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూని ఆయన రక్షించుకోవాలి. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు, తిరిగి ఆయనతో సమకూర్చుకోవాలి. ఎంతో బ్యూటిఫుల్గా చేసినటువంటి ఈ సృష్టి మానవుల్ని తిరిగి సమకూర్చుకోవాలనేది ఆయన యొక్క మిషన్. అయితే మొదట్లో మనం చూసాము ఆదాము అవ్వ, తర్వాత సంతానము, తర్వాత నోవాహు, తర్వాత వచ్చిన సంతానము కూడా ఫెయిల్ అయ్యారు మనం చూసాం. ఇక్కడ 12వ అధ్యాయము మొదట్లో నుంచి మనం చూస్తే తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకుంటా ఉన్నాడు. అది అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాముని ఎన్నుకుని ఎవరినైనా ఎన్నుకోవచ్చు, ఎవరు లోబడితే వాళ్ళంతే. అది అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము విధేయత చూపించాడు, అబ్రహాము విన్నాడు దేవుని మాటని. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా, మూల పురుషుడిగా అబ్రహాము మనము చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాంతో ఏం మాటలు చెప్తా ఉన్నాడు? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళుము. అది ఏ దేశమో పేరు ఏం చెప్పలా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా, వెళ్ళు నేను చూపించే దేశానికి. అయితే తనకేం చెప్తా ఉన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని దించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇందులో ఎక్కువగా రిపీట్ అయ్యే పదం ఏంటండి? ఆశీర్వాదం. క్రైస్తవులకి ఈ ఆశీర్వాదం అనే పదము చాలా ఇష్టంగా, ఏమంటాము, సూత్నంగా ఉంటుంది కదా. సగం పైనే ఎక్కువ మంది మందిరానికి వచ్చేది కూడా దేనికోసము? ఇక్కడ అబ్రహాముని ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. ఏ విధమైన ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు? నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తానంటున్నాడు. అబ్రహాంకి ఏం తక్కువ? ఆస్తి ఏమన్నా తక్కువ? ఆ టైంలో అబ్రహాంకు ఉన్న ఆస్తి భయంకరమైనది. అప్పటికే ఒక స్టోరీ బిల్డింగ్ ఉండదంట. అంటే హిస్టరీలో చదివినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, మిగులు ఆస్తిపరుడు. ఏం డబ్బుకి కొదువు లేదు, ఆస్తికి కొదువు లేదు, హోదాకి కొదువు లేదు. ఏ విధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తానని చెప్తా ఉన్నాడు కదండి. మనల్ని ఆశీర్వదించమని అడుగుతాం. ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం అడుగుతూ ఉన్నాం? ఇక్కడ దేవుడు అబ్రహాముని ఎందుకు ఎన్నుకుంటా ఉన్నాడంటే దేవుని యొక్క ఉద్దేశాలు తన జీవితంలో తన ద్వారా నెరవేర్చుకోవడానికి. హల్లెలూయా. గాడ్ చోజన్ అబ్రహాం టు ఫుల్ఫిల్ హిజ్ పర్పసెస్ త్రూ అబ్రహాం. దేవునికి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికకి ప్రారంభించడానికి ఒకరు కావాలి. అందుకే అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా తన యొక్క మిషన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి, తన ద్వారా అనేక మందిని దీవించాలని చెప్పేసి. ఎందుకు మనకు ఆశీర్వాదం కావాలి? మీరు ఆశీర్వాదం అంటే మీరు ఏదన్నా అనుకోండి, ఎందుకు కావాలా? దేవుడు ఎందుకు ఇస్తానంటున్నాడు? అది నేను ఉంచుకోవడానికి కాదు. ఎప్పుడైనా సరే నా ద్వారా అనేక మందికి ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నిన్ను రక్షించుకున్నాడు అంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు. ఎస్, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ద పీస్ అండ్ జాయ్. బట్ అది అక్కడితో ఆగిపోదు. అది దేవుని మనసు. అది అక్కడి నుంచి ఇతరులకి వెళ్ళాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలాసార్లు పిలుపు అనేది అబ్రహాముని పిలుచుకున్నాడు దేవుడు. ఫస్ట్ పిలుపు అనేది దేవుడు మనల్ని పిలుచుకునేది ఆయన దగ్గరికి, మనల్ని ఎక్కడికో వెళ్ళటం అనేది తర్వాత. ఫస్ట్ వీ షుడ్ కమ్ టు హిమ్. ప్రభువు దగ్గరికి మనము వచ్చే వారంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయనకు లోబడ్డాడు. ఎప్పుడైతే ఆయన పిలుపుకి లోబడితే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా వెళ్తాం. మన ఇష్టం వచ్చిన చోటకే నేను వెళ్తాననే కండిషన్స్ ఏమీ కూడా ఉండవు. ఎందుకంటే ముందు ఆయన దగ్గరికి రావడం మనము నేర్చుకుంటే, ఆయన వైపు చూడడం మనము నేర్చుకున్నట్లయితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఆ ఆశీర్వాదము ఎటువంటి ఆశీర్వాదము? అనేక మంది
అందుకే ఈరోజు అన్యులు మనమందరం కూడా భారతీయులు, యూదులమేమీ కాదు. అయితే ఈ అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానంలోనే మనందరము కూడా ఉన్నాం. అది వెంటనే ఫుల్ఫిల్ అవ్వలేదు, ఇట్ టేక్స్ ఇట్ ఓన్ టైం. కానీ తగిన సమయంలో మరి అబ్రహాంని ఏర్పరచుకున్నాడు. తర్వాత షారా, ఇస్సాకు, యాకోబు, తర్వాత ఇజ్రాయేలీల వంశము. చరిత్ర అంతా మనం చూస్తాం. పాత నిబంధన అంతా సింపుల్ ఇజ్రాయేలీల స్టోరీ. దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించినటువంటి కథ అంతా కూడా మనం పాత నిబంధనలో చూస్తాం. ఎందుకు ఆ హోల్ స్టోరీ అంతట్లో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? అబ్రహాంతో మొదలైనటువంటి ఆ ప్రపంచంలో తనకంటూ ఉన్నటువంటి ఒక జనాంగము, ఇజ్రాయేలీల జనాంగము, ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు ఎన్నో ఉంటాయి. బట్ ద అల్టిమేట్ థీమ్ ఏంటంటే తనకంటూ ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళొక్కరిని దీవించాలని కాదు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షించబడాలని. 2 వారాల క్రితం గుడ్ ఫ్రైడే చేసుకున్నాము కదా. పాస్కా పండుగ చేసుకోవడానికి యేసు ప్రభు వాళ్ళు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు చాలా కోపడ్డాడు కదా. ఎందుకు కోపడ్డాడు? టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కోపడ్డాడు లేదా? అక్కడ ఉన్నటువంటి బెంచులనల్ని ఎత్తి పడేసాడు. ఎందుకు? ఆ కోర్ట్ యార్డ్ అనేది ఉంటుంది చూసారా, ఆ కోర్ట్ యార్డ్ అనేది ఓన్లీ అన్యజనులు వచ్చి ఆరాధన చేసుకోవడానికి ప్రత్యేకించినటువంటి ప్రాంగణం అన్నమాట. ఆ రోజుల్లో పాత నిబంధనలో అందరూ అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఇట్లా లెక్కలు ఉన్నాయి కదా. దట్ ఈస్ ఆల్ రిప్రజెంటింగ్ టు ద క్రైస్ట్. అయితే అన్యులకు కూడా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే హోల్ అల్టిమేట్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ దీవించబడాలి. ఇజ్రాయేలీలు ఒక్కలే కాదు. ఇజ్రాయేలీలు అనేది టు స్టార్ట్ విత్ ఎక్కడో ఒక చోట ప్రారంభించాలి. కాబట్టి వాళ్ళ ద్వారా అనేక మందిని రక్షించాలని చెప్పేసి, అందుకే ఎక్కడ చూసినా కూడా అన్యులు. ఎందుకు అంత కోపం వచ్చిందంటే ఆయనకి, అన్యులు వచ్చి అక్కడ ఆరాధించుకోవడానికి ప్లేస్ లేకుండా వాళ్ళు బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ట్యాక్స్ ఇవ్వాలంటే అదే డబ్బులు ఇవ్వాలన్నమాట. బలర్పించాలంటే గొర్రెను కొలాలన్నా అక్కడే వాళ్ళు 50 రెట్లు పెంచి అమ్మేవారంట. హిస్టరీలో చదివితే 50 రెట్లు అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఒక గొర్రె పిల్ల 1000 రూపాయలు అంటే 50,000 అమ్మేవారంట. అన్యులు ఇతర దేశాల నుంచి అప్పుడంటే యెరూషలేము దేవాలయం ఒకటే, అక్కడికే వెళ్ళాలి. వీళ్ళు చేసే అరాచకాలను చూసి మనసు ఇరిగిపోయేదంట. అక్కడ ప్లేసు ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళంతా బిజినెస్ టెంపుల్లోనే దే స్టార్టెడ్ బిజినెస్. అల్టిమేట్లీ ఈ నా మందిరము అన్యులకు అని రాయబడి ఉంటుంది మార్కు సువార్తలో చూస్తే, అన్యజనులకు ప్రార్థనా మందిరం. యెషయా కీర్తనలో కూడా, యెషయాలో మనం 51లో చూస్తాం, అన్యజనులకి మీకు ఒక ప్రాంగణాన్ని నేను ఏర్పాటు చేశాను. ద అల్టిమేట్ పర్పస్ ఈజ్ టు సేవ్ ద జెంటైల్స్. ప్రభుని ఎరగని వాళ్ళని రక్షించుకోవాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది. ఒరే, వాళ్ళకి ఏర్పాటు చేసిన స్థలాన్ని మీరు క్రైస్తవులు బిజినెస్. ఈ రోజుల్లో బిజినెస్ అయిపోయింది, సేవ కూడా బిజినెస్ అయిపోయింది. అబ్రహాము దేవుని ఉద్దేశాలు తన జీవితంలో నెరవేర్చబడటానికి లోబడ్డాడు. అబ్రహాం లోబడ్డాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు అడుగుతూ ఉన్నాడు మనల్ని, ఆర్ యూ అవైలబుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పసెస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి నీవు అందుబాటులో ఉన్నావా? మన ఉద్దేశాలు చాలా ఉంటాయి. ఆయన తలంపులు ద బెస్ట్, ఆయన ఉద్దేశాలు ద గ్రేట్. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులకు నువ్వు లోబడతావా, లేకపోతే నీ మాటలు, నీ ఉద్దేశాలు, నీ ప్లాన్స్ ఏనా? నా పిల్లల కోసం నేను ఏదైనా ప్లాన్ చేస్తే బెస్ట్ చేస్తానా, లేదంటే కుయుక్తిగా ప్లాన్ చేస్తాను, వాడు ఎదగకూడదు, ఫెయిల్ అయిపోవాలి, వాడికి ఏం రాకూడదని ప్లాన్స్ ఉంటాయి నాకు? లేదంటే వాడేదో చెప్తా ఉంటాడు, వాడి ప్లాన్, సరే అది కాదురా ఇది బెస్ట్ రా అని నేను చెప్తా ఉంటా. ఏది బెటర్ అయి ఉంటుంది? ఎస్, ఎందుకు? ఐ లవ్ టు సీ ద బెస్ట్ టు బి గివెన్ టు హిమ్. మనమేమో ఆయన ఉద్దేశాలకి ఎప్పుడు కూడా లోబడ్డానికి ఇష్టపడం. నా ఉద్దేశాలు, నా ప్లాన్స్, నా ఇష్టము, నా సెల్ఫ్. కాబట్టి అబ్రహాం లైఫ్లో నుంచి మనము మొట్టమొదట నేర్చుకోవాల్సింది గాడ్స్ పర్పసెస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభా, నీ ఉద్దేశాలు నా జీవితాల్లో నెరవేర్చబడటానికి నేను అందుబాటులో ఉంటాను ప్రభా. అది లోబడటం అంటే. అబ్రహాం లోబడ్డాడు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయ్యాడు.
దేవుడు తన యొక్క ప్రణాళికను ఆయన లోబడ్డాడు కాబట్టే, అనుమతించాడు కాబట్టే, అవైలబుల్గా ఉన్నాడు కాబట్టే హీ లెట్ హిమ్. ఆయన ఏమీ పెర్ఫెక్ట్ బిలీవర్ కాదు, సహవాసం లేదు, సంఘం లేదు. తర్వాత పాపం అబద్ధం ఆడాడు, ఎన్నో ఒడిదుడుకులు వెళ్ళాడు అబ్రహాం కూడా. కానీ ఆ లోబడేటువంటి స్వభావము అబ్రహాము నమ్మాడు అంతే దేవుణ్ణి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రియల ద్వారా అనుకుంటాం, విశ్వాసం ద్వారానే. అవన్నీ మరి వేరే కాంటెక్స్లో మనము ధ్యానించుకుంటూ ఉంటాం. ఎట్లాగా మన జీవితాల్లో మరి దేవుని పిలుపు అనేది ఆయనకే. కాల్ టు ఏ పర్సన్, నాట్ టు ఏ కంట్రీ. పిలుపు అనేది వ్యక్తి దగ్గరికి, దేవుని దగ్గరికి, దేశం దగ్గరికి కాదు. పిలిచింది ఎక్కడికో పంపిస్తానంటే ఎక్కడికో పంపించడం అనేది సెకండరీ. ఫస్ట్ యూ కమ్ టు హిమ్. నన్ను వెంబడించుడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు. మనుషులను పట్టాలంటే ముందు ఎవరిని వెంబడించాలా? ఆయన వెంబడించడం నేర్చుకోవాలా. మనుషులు పట్టడం అనేది జరుగుద్ది, ముందు ఆయన్ని. అసలు ఆయన వెంబడించకుండా మనుషులు పట్టాలంటే ఎక్కడ పడతాం? ఎక్కడికో వెళ్ళిపోతానంటే ఎస్ వెళుదు, కానీ ముందు ఆయన దగ్గరికి వెళ్ళు. కమ్ టు హిమ్. కాల్ టు ఎ పర్సన్, నాట్ టు ఎ కంట్రీ. కీ టు హిజ్ లైఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్, నాట్ లొకేషన్. ఆయన జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోయాడని కాదు, కానీ ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధము చాలా ప్రాముఖ్యమైనది అబ్రహాం జీవితంలో. మనము అటువంటి సంబంధము ఆ జీవం గల దేవునితో కలిగి ఉన్నామా? కమిట్మెంట్ ఈజ్ నాట్ టు ద టాస్క్ బట్ టు గాడ్. మన కమిట్మెంట్స్ అనేవి ఏదో ఒక టాస్క్కి కాదు, ఏదో ఒక పనికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ కమిట్మెంట్ టు బి గాడ్. నేను దేవునికి సమర్పించుకున్నాను. దేవునికి సమర్పించుకుంటే నీకు ఏ పని ఇచ్చినా సరే అది చేసే విధానం. నేను ఈ పనికి కాదు నువ్వు సమర్పించుకోవాల్సింది, దేవునికి మొదట నువ్వు సమర్పించుకోవాలి. అలా అబ్రహాం జీవితంలో ఆ విషయాల్ని మనము చూస్తూ ఉన్నాం. మారుస్తాడు. ఎందుకంటే సిటీ స్టడ్ గారి జీవితంలో మనం చూసినట్లయితే 10 years మిషనరీగా చైనాలో ఉన్నాడు. తర్వాత 6 సంవత్సరాలు ఇండియాకు వచ్చాడు. తర్వాత 18 సంవత్సరాలు ఆఫ్రికాలో సేవ చేసి ఆయన అక్కడే పాతి పెట్టబడ్డాడు. అదోనీరామ్ జెడ్సన్ మొదట ఇండియాకు వచ్చాడు, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి. అప్పుడు విలియం కేరీ గారు, నాయన ఎక్కడ కాదు నువ్వు వెళ్ళాల్సింది బర్మా అని చెప్పేసి అక్కడికి పంపించబడ్డాడు, గైడ్ చేయబడ్డాడు. ప్లేసెస్ గాడ్ విల్ గైడ్. ప్లేస్కి కాదు మన కమిట్మెంట్, టు ద పర్సన్. మన యొక్క టాస్క్కి కాదు కమిట్మెంట్, మన యొక్క కమిట్మెంట్ టు గాడ్. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి అందుబాటులో ఉంటా ఉన్నామా? ప్రభా నీ ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడాలి. ఆశీర్వాదం అంటే ఏదో మెటీరియలిస్టిక్ ఇంకా అవన్నీ కాదు. ద బ్లెస్సింగ్ ఈజ్, ద రియల్ బ్లెస్సింగ్ ఈజ్ జీసస్. ఆ జీసస్ని మనం కలిగి ఉన్నామంటే మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదం. అంతకు మించిన ద బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలం? బాగా ప్రేమించే మీ ఫ్రెండ్కి మీరు ఎన్ని లక్షలు పెట్టి ఇస్తే వాల్యుబుల్, జీసస్ని ఇస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళకి అర్థం కాదు. బట్ ద అల్టిమేట్ గిఫ్ట్ ఈజ్ జీసస్. ఇన్వాల్యుబుల్, వెల కట్టలేనటువంటి కానుక యేసయ్య. ఒకసారి ఉదయకాలం సమయంలో మనము ఆర్ యు అవైలబుల్ టు ఫుల్ఫిల్ గాడ్స్ పర్పసెస్ ఇన్ యువర్ లైఫ్? రెండవది 18వ అధ్యాయంలో నుంచి, అబ్రహాం జీవితంలో నుంచే 18వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామా? చాలు. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. ఆర్ యు అవైలబుల్ టు షేర్ హిస్ బర్డెన్? ఇక్కడ సన్నివేశం మనకు తెలుసు. 18వ అధ్యాయం మొదట్లో చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూడగా 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. 3 మనుషులుగా ప్రభు అబ్రహాం దగ్గరికి రావటం మనం చూస్తాం ఎండవేళ. తర్వాత ఏమైంది? చక్కగా వాళ్ళకి మంచి భోజనం పెట్టారు. ఆ పైన సంభాషణ అంతట్లో ఏంటి అంటే, దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆయన మాటలు ఎలా ఉంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు ఇసుక్రేణువులు అంటారు. మన అడుగు చూస్తే ఒక పిల్లోడు కూడా లేడు. ఆయన మాటలు చూస్తే అంటే ఆయన ఉద్దేశాలు వేరు. అర్థమవుతుందా? ఆయన ప్లాన్స్ ఆర్ గ్రేటర్. స్పిరిచువల్ చిల్డ్రన్ అనేక మందికి తండ్రిగా, అనేక మందిని
తన ద్వారా దీవించాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ అబ్రహాం ఎట్లా చూస్తున్నాడు? ఫిజికల్గానే చూస్తూ ఉన్నాడు. అప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్కి ఒక నువ్వు కుమారుని కంటావు అంటే సారా నవ్వుతుంది. అదంతా ముందు కాన్వర్సేషన్లో అదంతా అయిపోయాక 16వ వచనం, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఇంకేమంటున్నాడు చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. మన్ కీ బాత్ వింటాం కదా, మోడీ గారిది వింటామా? దేవుడు మన్ కీ బాత్ని ఎవరికి చెప్తా ఉన్నాడు? నేను చేయబోయే కార్యాన్ని, అంటే తన మనసులో మాటని చెప్పుకోవాలని దేవుడు. మీరు దయచేసి చూడండి, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేది. అంటే దేవుని యొక్క ఫీలింగ్స్, అంటే తను ఒక పర్పస్ మీద వచ్చాడు కిందకి, భూమి మీదకి. అక్కడ చక్కగా లంచ్ బ్రేక్, మంచిగా ఫుడ్ పెట్టాడు, అబ్రహాము మంచి విందిచ్చాడు. సో తన పని మీద వెళ్తూ ఉన్నాడు అనమాట. వెళ్తూ ఉంటే దేవుడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు? నేను ఏ పని మీద వెళ్తున్నానో అది ఎట్లాగా అబ్రహాంకు చెప్పకుండా దాస్తాను. మీకు అర్థమవుతుందా? ఇది ఎప్పుడు చెప్తాం? బాగా క్లోజ్ అయితే. బాగా క్లోజ్ కాకపోతే చెప్తాం అన్నీ, చెప్పం. బాగా బాగా క్లోజ్ అయితే అన్ని విషయాలు మనసు విప్పి పంచుకుంటాం. దేవుడు ప్రభు అబ్రహాముకి ఆ విధంగా తన మనసు విప్పి చెప్పుకుంటా ఉన్నాడు. ఎందుకు, ఏంటి ఆ పని, ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పాలనిపించింది దేవునికి? ఎందుకు చెప్పాలనిపించింది? ఏంటి ఇంతకీ ఆయన వచ్చిన పని? సొదొమ గొమొర్రాలు భయంకరమైన పాపంతో అవి, వాటి మొర చాలా గొప్పదంట. ఇంకా దాన్ని నాశనం చేయడానికి, కాల్ చేయడానికి ఆయన దిగి వచ్చాడు. అది అట్లా ఉందో లేదో చూడాలి. సో కాల్ చేసే ముందు, అంటే ఏదైతే తను చేయాలనుకున్నాడో ఆ పని, దాన్ని అబ్రహాం తోటి చెప్పాలనిపించింది. ఎందుకు చెప్పాలనిపించింది? 22వ వచనం చూడండి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి చాలు 20వ వచనం చూస్తే, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్రను చెప్పిన వారు సంపూర్ణంగా చేసారో లేదో చూచెదను, చేయని ఎడలా తెలుసుకుందునా నేను. అట్లాగా తన మనసులో మాట, తన ప్లాన్ అంతా చెప్పేశాడు. నాశనం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఇది ప్రాముఖ్యమైన మాట. అబ్రహాం ఏం చేశాడు? విన్నాడు, ప్రభు చెప్పిన మాటలు విన్నాడు. సొదొమని నాశనం చేయడానికి వెళ్తున్నానని విన్న తర్వాత అబ్రహాం ఏం చేశాడు? యెహోవా సన్నిధిని, లంచ్ అంతా మంచి లంచ్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు, గెస్ట్లు వెళ్ళిపోయాక ఏంటి నెక్స్ట్? మనమే కదా వెళ్ళి మంచి గొర్రెను ఫుడ్ తయారు చేశారు. వెళ్ళి ఆకలేస్తుంది, ఎండవేళ వెళ్ళి తిందాం అనుకోలా. బట్ హీ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నిల్చున్నాడు. నిల్చుండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రార్థన? ఎవరున్నారు అక్కడ సొదొమ గొమొర్రాలో? లోతు. ముందు అదంతా మనకు తెలిసిందే. ముందు 50 మంది ఉంటే ప్రభువా నాశనం చేస్తావా? లేదులే చేయను అంటాడు. మళ్ళీ డౌట్ వచ్చింది, అక్కడ అసలు 50 మంది అన్న విశ్వాసులు ఉన్నారో లేదో. 10 మంది తగ్గితే, 30 మంది అయితే, 20 మంది అయితే బేరమాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన అబ్రహాం యొక్క హృదయం అర్థమైంది. దేవుడు కూడా మాట్లాడటం ఆపేశాడు. తర్వాత స్టోరీ మనకు తెలుసు. లోతుని అట్లాగా దేవుడు, మీరు బయటకు వస్తే తప్ప మేము ఏమీ చేయలేమంటా ఉన్నాడు అనమాట. అంటే అబ్రహాం యొక్క ప్రార్థన ఏం చేసింది? అక్కడ లోతుని కుటుంబాన్ని రక్షించకుండా ఏమీ చేతులు కట్టేసినట్టు అయిపోయింది. అప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి అది కాల్చివేయబట్టు మనకు తెలుసు. బట్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వై గాడ్ వాంట్స్ టు షేర్ హిజ్ హార్ట్, హిజ్ మైండ్ టు అబ్రహాం. దేవుడు నీకు నాకు ఆయన మనసు అర్థమవుతుందా మనకి? ఆయన మనసులో మాటలు ఎప్పుడైనా వింటున్నామా? ఆర్ వీ లిజనింగ్
ద హార్ట్ ఆఫ్ గాడ్? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. క్రైస్తవులకి మోస్ట్లీ, నన్ను కూడా కలుపుకునే చెప్తున్నాను, నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. ఆల్వేజ్ లుక్ టు ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నీ దక్షిణ హస్తము నా మీద ఉండునుగాక, నీ దక్షిణ హస్తము నన్ను ఆశీర్వదించాలి, నీ హస్తము నన్ను బలపరచాలి, నీ హస్తము నన్ను నడిపించాలి. ఆయన హృదయం మాత్రం ఎవరికి వద్దు. ఏంటంటే మన అండర్స్టాండింగే, ఆ దేవుడు కదా ఆయన బాగానే ఉంటాడులే, మాకు మాత్రం అన్నీ చెయ్యి. ఆయన హృదయం మనకెందుకు? ఆయన దేవుడు కదా, ఆయన బాగానే ఉంటాడులే. దిస్ ఈజ్ ద అండర్స్టాండింగ్. నోబడీ వాంట్స్ టు అండర్స్టాండ్ హిజ్ హార్ట్. నోబడీ వాంట్స్ టు అండర్స్టాండ్ హిజ్ మైండ్ అండ్ మిషన్ అండ్ హిజ్ పర్పస్. దిస్ ఈజ్ ట్రూ. ఎంతమంది ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం? కేవలము ఆయన చేతినైనా చూసేది, ఆయన హృదయాన్ని చూడమా? నేను ఇంటికి వెళ్ళంగానే, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్ళంగానే పిల్లలిద్దరూ వచ్చి, డాడీ ఏం తెచ్చావు, ఏం తెచ్చావు అని అస్తమాను ప్రతిరోజు ఇంటికి ఏం తెచ్చావు, అది తేలేదే, ఇది తేలేదే. అట్లా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అదే కొన్నిసార్లు అట్లా ఉంటే ఎలా ఉంటుంది? ఇంకొకటి, ఇంటికి వెళ్ళంగానే డాడీ ఏం డల్గున్నావు, మంచినీళ్ళు తేనా అని చెయ్యేసి కొంచెం మాట్లాడి అట్లా చేస్తే ఎలా ఉంటుంది? మనం ఎట్లా ఉంటే పిల్లలుగా ఉంటున్నాం? అర్థమవుతుందా? వెళ్తుందా కొంచెం? వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ వీ టు అవర్ ఫాదర్? డాడీ అందులో బాగానే ఉంటాడు, ఏమైతే మనకే, నాకు అది ఇచ్చావా, ఇది ఇచ్చావా, ఇవ్వలేదే, ఎందుకు ఇవ్వలేదు, ఇదే పోరాటం మంది. నోబడీ వాంట్స్ టు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. అబ్రహాం ఒబేడ్. దేవుడికి తెలుసు, అబ్రహాంకి చెప్తే వెంటనే ప్రార్థన చేస్తాడు. వాట్సాప్లో ఎన్నో వస్తాయి న్యూస్లు. ఏం చేస్తాం? అయ్యో పిటి, అయ్యో పాపం, క్లోజ్, లేదంటే 4 ఫార్వర్డ్ చేయడం, వెళ్ళిపోవటం. ఎంతమంది వెంటనే 1 నిమిషం ప్రార్థన చేసాం? జెన్యున్గా, యథార్థంగా మనల్ని మనం ఒప్పుకుందాం. ఫార్వర్డ్ చేయడం, వావ్ భలే న్యూస్ ఫార్వర్డ్ చేశాడు అన్న, ఓ ఫార్వర్డ్. ఎక్కడన్నా అని జరిగితే మళ్ళీ వీడియోలు తీసి పంపించడం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అనమాట. అబ్రాహాం ఏమి అట్లాగా వెళ్ళి సారాతోటి ఏం చెప్పలా, వాళ్ళు కాబట్టి లేపేయడానికి వెళ్ళాడు అని చెప్పేసి ఏం భోజనం చేయట్లా. హీఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ హీ హర్డ్. ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవటం. బాబ్ పియర్స్ అని చెప్పేసి వరల్డ్ విజన్ సంస్థను స్థాపించిన ఆయన. వరల్డ్ విజన్ విన్నారా? క్రిస్టియన్ ఆర్గనైజేషన్. మన ప్రపంచంలోనే 50 దేశాల పైగా గొప్ప సేవ చేశారు వాళ్ళు. అనేక మంది, కొన్ని కోట్ల మంది పిల్లలకి వాళ్ళు సహాయపడ్డారు. అనేకమైన సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో సహాయపడ్డారు. ఇంచుమించు 100 దేశాల్లో 50 సంవత్సరాల పైగా. దాన్ని స్థాపించిన ఆయన ఫౌండర్ బాబ్ పియర్స్. ఆయన ప్రారంభంలో అమెరికాలో రోడ్డు పక్కన ఒక డెస్టిట్యూట్ గర్ల్ ఉంటే మొట్టమొదట ఒక $5 జేబులో ఉంటే అవి తీసి ఆ పిల్లకి సహాయం చేస్తాడు అనమాట, ఆ పిల్లని ఆదుకోవడానికి. అట్లాగా ప్రారంభమైంది ఆయన సేవ. ఒక్కడుగా ఒక పాపకి సహాయం చేస్తూ. తర్వాత ఇప్పటికి 100 దేశాల్లో 50 సంవత్సరాలకు పైగా ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజ్డ్. ఎంతో గొప్ప పరిచర్య వరల్డ్ విజన్ ద్వారా జరిగింది. ఆయన గురించి ఎందుకు చెప్తున్నట్టే, ఆయన చెప్పినటువంటి ఒక మాట నన్ను ఎప్పుడు కూడా కదిలిస్తూ ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని ఏదైతే బద్దలు కొడుతుందో ఆ విషయాలతో నా హృదయం కూడా పగిలిపోవును గాక. లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన దేవుని హృదయాన్ని చూసేవాడుగా ఉన్నాడు, చేతిని కాదు. కాబట్టి ఆర్ యు అవైలబుల్ టు షేర్ హిజ్ బర్డెన్? ఆయన హృదయ భారాన్ని పంచుకోవటానికి నువ్వు అందుబాటులో ఉన్నావా? ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. చాలాసార్లు నేను వెళ్ళి చేయలేనులే, బీహార్కి వెళ్ళలేనులే, ఎంతోమంది నశించిపోతారనే భావన ఉండొచ్చు. విలియం కేరీ తెలుసు కదా? విలియం కేరీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఆయన గురించి ఎక్కువ చెప్పట్లా. ఆయనకు ఒక సహోదరు ఉండేది, అది చాలామందికి తెలియదు. షీఈస్ బెడ్ రిడెన్. ఆమె మంచం మీద నుంచి లేవలేనటువంటి స్థితిలో ఉండి రెగ్యులర్గా విలియం కేరీకి లెటర్లు రాస్తూ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఆయన ఎంతగానో బలపరిచేదంట. ఇది చాలామందికి తెలియని విషయం.
నేను వెళ్ళలేకపోతున్నానే అని చెప్పేసి ఏమి ఏడవలా. ఆమె బెడ్ మీద ఉండి చేయగలిగినటువంటి పని చేస్తా ఉంది. లెటర్ల ద్వారా ఎంకరేజ్ చేసేది, ప్రార్థనలో ఎత్తిపట్టేది. ఎవరికి తెలుసు? అసలు నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తా ఉన్నావా? చేయలేని వాటిని చెప్పి, సాకులు చెప్పి వెనక్కి వెళ్ళటం కాదు. వాట్ యూ కెన్ డూ, ఆర్ యూ విల్లింగ్, ఆర్ యూ రెడీ? ఎప్పుడైతే ఆ హృదయాన్ని మనము, ఆయన భారాన్ని మనము, ఆయన మనసుని, ఆయన మిషన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే వీ కెన్ స్టెప్ ఫార్వర్డ్. చివరిగా మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 3వ మాట, 22వ అధ్యాయము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమ్మా. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పరీక్షించడం, అబ్రహాముని పరీక్షించేది ఇది మనకు తెలిసిందే. ఒక్కగానొక్క కొడుకుని తీసుకువెళ్ళి బలి అర్పించమని దేవుడు అడుగుతాడు. ఎందుకు? అబ్రహాముని పరిశోధించెను. హీ టెస్టెడ్, గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ఆర్ యూ అవైలబుల్ టు యాక్సెప్ట్ హిజ్ టెస్టింగ్స్? ఆయన పరీక్షలను అంగీకరించడానికి నువ్వు అందుబాటులో ఉంటా ఉన్నావా? ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము ఒక్కగానొక్క కొడుకుని, మనకు ముందు స్టోరీ అంతా తెలుసు. 100 సంవత్సరాల ఇంచుమించు వయసులో తనకి కుమారుని ఇచ్చాడు. మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు తిరిగి బలి ఇచ్చేయమంటా ఉన్నాడు. అయితే అబ్రహాం ఏం చేశాడు? బలి ఇచ్చేశాడు. ఇచ్చినట్టుగానే గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం, అర్పించెను అని ఉంటుంది. అంటే హృదయంలో హీ గేవ్. ఒకవేళ అక్కడ గనక దేవదూత ఆగు అని చెప్పకపోతే హీ వుడ్ హ్యావ్ కట్ చేసి ఉండేవాడు. అంటే ఇచ్చినట్టే లెక్క ఎట్లా తీసుకుందంటే బైబిల్ ఇచ్చినట్టే. ఎందుకంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటంటే, నేను 2 ముక్కలుగా ఇస్సాకుని నరికిన దేవుడు మరలా జత చేసి సజీవంగా నాకు ఇవ్వగలడు. దట్ ఈజ్ హిస్ ఫెయిత్. అంటే తన లైఫ్లో వచ్చినటువంటి పరీక్షను ఏం చేస్తూ ఉన్నాడు? ఆ పరీక్షను అంగీకరిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ యాక్సెప్టింగ్ ద టెస్టింగ్ ఆఫ్ గాడ్. వీ డోంట్ లైక్ టెస్ట్. పరీక్షలు పిల్లలకే ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? పరీక్షలు అంటే కొంతమంది బాగా చదివే వాళ్ళకి ఇంట్రెస్ట్, ఎన్ని మార్కులు వస్తాయి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. సరిగ్గా చదివిన వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం కూడా దేవుని యొక్క పరీక్షల్ని మన జీవితంలో అనుమతించడానికి అంగీకరిస్తూ ఉన్నామా? అబ్రహాం జీవితంలోంచి మనం చూసినట్లయితే, ఎందుకంటే పరీక్షలో మరి పాస్ అయినప్పుడే దేవుడు, బికాజ్ గాడ్ వాంట్స్ టు మేక్ హిమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ, అబ్రహాముని అనేక మందికి దీవెనగా చేయాలనుకుంటా ఉన్నాడు. అందుకే ముందు అబ్రహాముని పరీక్షిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అనేకమైనటువంటి పరీక్షలు వస్తూ ఉంటాయి. ఎట్లాగా మనము ఆ పరీక్షల్ని తీసుకుంటా ఉన్నాం. చాలాసార్లు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి మనము మంచి, అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు సక్సెసే ఉండాలి, ఇంక ఇదే తప్ప ఎప్పుడు ఏమంటాము ఒక పరీక్షనో, శ్రమనో, ఇబ్బందినో, ఇరుకునో అంగీకరించడానికి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది సేవకి వెళ్ళకపోవడానికి కూడా కారణం ఏంటి? అసలు మిషనరీ అంటే ఇంకా అసలు మాటే లేదు. ఇంకా ఏమొస్తాయి వెంటనే? అమ్మో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు. పోనీ మిషనరీ వదిలేసేయండి, ఇక్కడున్న లైఫ్లో కూడా కొంచెం కష్టాన్నే ఒప్పుకోవటానికి ఇష్టం ఉండదు. వీఆర్ నాట్ రెడీ. పౌలు గారు ఏమన్నారు? నన్ను బలపరచు, వాని యందే నేను సమస్తమును చేయగలను. ఒకసారి మాట చదువుదామా? నన్ను బలపరచు, వాని యందే నేను, ఏంటది? ఫిలిప్పీ అండి, అది 4:13 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:10. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును. ఈ మాటని చాలాసార్లు మనము ఎంత పాజిటివ్ ఎనర్జీగా తీసుకుని చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతకీ అవును, ప్రభు బలపరుస్తాడు, బలపరిస్తే ఏదైనా చేయగలమని చెప్తున్నాడు. ఇంతకీ పౌలు ఏం చేయగలనని చెప్తున్నాడు? బలపరిస్తే ఏం చేయగలనని చెప్తున్నాడు? ఆ పై 2 వచనాలు చదవండి. ఇవి చదవకుండా మనము ఇది ఒక్కటే చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం.
ఉమ్. హీ లెర్న్డ్. ఎప్పుడు చెప్తున్నాడు ఆ మాట? నన్ను బలపరిచే వాణి అందు నేను ఎప్పుడు చేయగలను. ఎప్పుడు చేయగలమని చెప్తాం? అరే డ్రైవ్ చేయగలవా అంటే డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే ఎస్ చేయగలనని చెప్తాం. నేర్చుకోకుండా చెప్తామా? ఇంతకీ నేర్చుకున్నది ఏంటి పౌలు గారు? ఆకలిగా ఉండటం కూడా నేర్చుకున్నాడు, సమృద్ధిగా ఉండటం కూడా నేర్చుకున్నాడు. కలిమిలోను సంపన్న స్థితిలో ఉండుట నేర్చుకున్నాడు, దేన స్థితిలో ఉండుట నేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు బలపరిస్తే లేమిలో కూడా ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు బలపరిస్తే దేన స్థితిలో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మన యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి? నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనంటే సంపన్న స్థితిలోనే, కలిమిలోనే. మనకి ఇష్టం ఉండదు, లేమి కానీ దేన స్థితి కానీ ఇష్టం ఉండదు. పౌలుని దేవుడు ప్రత్యేకించుకున్నప్పుడు హీ వెంట్. ఆయన ఎక్కడ సపోర్ట్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏంటి ఆయన గోల్ అంతా కూడా ఏంటంటే ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్. దానికి అవసరమైతే పని చేసుకున్నాడు. ఈ నా చేతులు రాత్రింబగళ్ళు కష్టపడి పని చేసను అని చెప్తాడు. తను పంపించేశారు అంతే. ఒకసారి ఆ రోజుల్లో సపోర్ట్లు, ఆర్గనైజేషన్స్, గూగుల్ పేలు ఏం లేవు, వెళ్ళిపోయారు. కాలినడకలు వెళ్ళారు, షిప్పుల్లో వెళ్ళారు. అప్పుడు వాళ్ళ అవసరాలకి ఎవరు ఆదుకునే వాళ్ళు లేకపోతే ఎక్కడున్నాయి ఆ రోజుల్లో చర్చెస్, విశ్వాసులు, సంఘాలు, సపోర్టింగ్ సిస్టమ్. అవసరమైతే పని చేసుకున్నారు. బట్ ద అల్టిమేట్ గోల్ ఈజ్ ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్. ఆ ప్రభువుని గురించి తెలియచేయాలి, అనేక మందిని శిష్యులుగా సిద్ధపరచాలి. అదే గోల్. ఆ ప్రాసెస్లో దేనికైనా సరే, ఎటువంటి పరీక్షకైనా, ఎటువంటి శ్రమకైనా, ఇబ్బందికైనా రెడీ. మనము ఎన్నో సంవత్సరాలుగా దేవుని బిడ్డలుగా ఉంటా ఉన్నాం, క్రైస్తవులుగా ఉంటా ఉన్నాం. కానీ సంతోషంగా సఫరింగ్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు ఈ రోజుల్లో. కంఫర్ట్ కావాలా, అన్నీ బాగా జరిగిపోవాలా. బట్ గాడ్స్ వే ఈజ్ నేరో వే. ఆల్రెడీ వీ హ్యావ్ చోజన్. ఇరుకు మార్గము, విశాల మార్గం. ఏ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం? ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాం అన్న సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము ఎందుకు దేవుడు తను వాడుకున్నాడంటే హీ పాస్డ్ ఇన్ ద టెస్ట్. ఆయన పరీక్షలో ఆయన నిలబడ్డాడు. ఎటువంటి పరీక్ష అంటే భయంకరమైనటువంటి పరీక్ష. ఈరోజు నీవు నేను మన జీవితంలో ఎటువంటి పరీక్షల్ని అంగీకరించడానికి ఇష్టపడతా ఉన్నామా? ఆయన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడటానికి ఇష్టపడతా ఉన్నామా? ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన హృదయ భారాన్ని పంచుకోవడానికి మనము అందుబాటులో ఉంటా ఉన్నామా? పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషము దయచేసి పరీక్ష చేసుకుందాం. ఎట్లా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? దేవునికి అందుబాటులో ఉంటా ఉన్నామా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడటానికి. ఆయన హృదయాన్ని చూసే వారంగా, ఆయన మనసుని, ఆయన మిషన్ని అర్థం చేసుకునే వారంగా, దేవుని యొక్క ఉద్దేశాలు గొప్పవి నీ జీవితంలో, నా జీవితంలో. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనటువంటి. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం దయచేసి. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నేర్పు. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబునే నెరుగా నేర్పు, నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయ నేర్పు. ఆగిపోక సాగిపో, ప్రేషుతునిగా పని చేయ నిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనము నుండి. విలువైనది దివ్య పిలుపుకు తగినట్టు జీవించనైది. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమో దేవా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అబ్రహాము నీ యొద్దకు పిలిచావు తండ్రి. మనుషుల పట్టు జాలరులుగా ఉన్నటకు నాయన తండ్రి మేము నిన్ను వెంబడించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీ హృదయ భారమును నాయన తండ్రి అబ్రహామును తెలియజేసావు తండ్రి. అబ్రహాము నీ సన్నిధిలో ఉన్నాడు. అబ్రహామును బట్టి నాయన తండ్రి లోతును నువ్వేమీ కూడా చేయలేకపోయానని తండ్రి ప్రభా నాయన తన లోతును తప్పించావని తండ్రి మాటను కూడా తండ్రి జ్ఞాపకం చేశారు. మీకు వందనాలు. అబ్రహామును నీవు పరీక్షించావు తండ్రి. మా జీవితాలను కూడా నువ్వు పరీక్షించు. మేము కూడా నీకు ఉపయోగకరమైన పాత్రలుగా దేవా మా చుట్టూ నాయన మా దేశము ప్రజలు నశించిపోచుంటుండగా తండ్రి వారికి మేము దీవెనకరముగా, వారికి మేము నాయన తండ్రి రక్షణార్థముగా ఉండినట్లు నాయన మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థిస్తూ ఈ ఉదయం నాయన మా జీవితాలు మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.